నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు దర్శకుడు మేర్లపాక గాంధీ ఉన్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అంటూ సూపర్ ఫాస్ట్‌గా దూసుకొచ్చిన గాంధీ ఆ తర్వాత ఎందుకో కొంచెం స్లో అయ్యారు. మళ్ళీ కొరియన్ కనకరాజుతో తన సత్తా చాటాలని రెడీ అయిపోయాడు. సో నెక్స్ట్ మంత్ 7వ తారీఖున ఆడియన్స్ ముందు రాబోతున్న ఈ కొరియన్ కనకరాజు గురించి, అలాగే తన కెరియర్ గురించి గాంధీ ఏం చెప్తాడో తన మాటలోనే విందాం. హాయ్, నమస్తే గాంధీ. నమస్తే సార్. ఎలా ఉన్నాను? బాగున్నాను సార్. మీరు సార్? గుడ్ సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సార్ ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్కి సార్. మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను కూడా చూశాను, చాలా బాగుంది అయ్యో, ట్రైలర్. థ్యాంక్ యూ సార్. సో ఏంటి కొరియన్ కనకరాజు మీద నీకున్న అంచనాలు ఏంటి? అంటే ఒక డిఫరెంట్ ఫిలిం సార్, ఒక డిఫరెంట్ మూవీ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మనకు చాలా హారర్ కామెడీ కైండ్ ఆఫ్ థింగ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ దీంట్లో కొరియన్ సోల్లో ఒక పెనుగొండ అబ్బాయికి ఎక్కడం, ఆ పెనుగొండలో ఉండే ఒక లోకల్ ఒక చెక్క భజన ఈ కైండ్ ఆఫ్ చేసుకునే అతనికి ఒక కొరియన్ సోల్ ఎక్కడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు షూట్ చేయడానికి వాటికి. సో దాంట్లో వచ్చే కామెడీ, ఒక మన వరుణ్ తేజ్ గారి ఫ్రెండ్గా సత్య యాక్ట్ చేశాడు. తను ఒక క్లోజ్ ఫ్రెండ్, అదే ఊర్లో అదే పెనుగొండలో ఒక చిన్న ఫోటోగ్రాఫర్ లాగా ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఫన్. అండ్ ఆ కొరియన్ సోల్ వచ్చిన తర్వాత ఆ కొరియాలో మాట్లాడుతున్నప్పుడు హీరో గారు ఈ మనోడికి అర్థం కాకుండా ఈ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో ప్యాక్ చేసిన ఫిలిం సార్. సో డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఈ మధ్య అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇండియాలో కానీ కొంచెం కొరియన్ దీని మీద, కొరియన్ మూవీస్ మీద కానీ కొరియన్ లాంగ్వేజ్ మీద కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. అవును సార్, అవును. సో మనం ఆఫ్టర్ పాండమిక్ వచ్చిన తర్వాత, పాండమిక్ తర్వాత కొరియన్ సినిమాలు చూడటం కూడా ఓటీటీలో చాలా ఎక్కువైపోయింది. సో మోర్ ఎవర్ అసలు మనకి హారర్ కామెడీ అంటేనే అటు హాలీవుడ్తో పాటు కొరియన్ సినిమాలను కూడా చెప్పుకోవచ్చు. అవును సార్. సో ఈ నేపథ్యంలో ఎంతో కొంత అంచనాలు అయితే ఉంటాయి ఈ హారర్ కామెడీ అని. సో వాటికి భిన్నంగా ఇందులో మీరు ఏం చూపించబోతున్నారు? అంటే హారర్ కామెడీ ఉంటూనే ఒక మంచి డ్రామా ఉంది సార్. అంటే వీళ్ళ చాలా మంచి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. మా వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ కానీ, నేను అన్నట్టు సత్య గారి క్యారెక్టర్ కానీ ఫుల్ ఫన్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రేమ్ టు కొద్దిగా బాగా ఎంజాయ్ చేసే కైండ్ ఆఫ్ ఫిలిం సార్. అండ్ ఆ కొరియన్ కల్చర్ ఏదైతే ఉందో, అమ్మాయి కూడా అక్కడే కియా ఫ్యాక్టరీలో జాబ్ చేయడం, తనకి ఒక కొరియా అంటే ఇప్పుడున్న మీరు చెప్పినట్టు ఒక మ్యాడ్నెస్. ఆ కొరియన్ కల్చర్ అన్నా, వాళ్ళ ఫుడ్ అన్నా, ఎప్పుడో ఒకప్పుడు కొరియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేది అమ్మాయి ఎయిమ్. సో ఇవంతా కూడా ఒక ఫన్ వేలో మీరు అన్నట్టు ఏదైతే ఈ కొరియా కల్చర్ అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు కదా, ఆ కైండ్ ఆఫ్ వేలోనే వెళ్ళే సినిమా. యా సార్. అంటే వరుణ్ తేజ్కి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే హారర్ బేస్డ్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ టైం. అవును సార్, కరెక్ట్. ఇంతకుముందు చేయలేదు. సో తనకి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటి? తను బాగా ఎంజాయ్ చేశారు, ఎగ్జైట్ అయ్యారు సార్. అంటే ఫస్ట్ కొరియన్ సోల్ తన బాడీలోకి వస్తుంది, మీరు కొరియాలో మాట్లాడతారు, అండ్ కొరియాకి రీచ్ అయిన తర్వాత, కొరియాకి వెళ్ళిన తర్వాత ఎలాంటి కథ జరగబోతుంది అనే కైండ్ ఆఫ్ థింగ్ కానీ, అండ్ బేసిక్గా చెప్పలేని విషయాలు కొన్ని ఉన్నాయి కానీ కథ రిలేటెడ్గా, బట్ తను బాగా సూట్ అయ్యే కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అండ్ కథ కూడా సార్. అంటే ఇక్కడి నుంచి కొరియాకి వెళ్ళిన కథ ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్ డ్రాప్లో ఒక మాఫియాని మిక్స్ చేసిన అనుభూతి అయితే కలిగింది నాకు ట్రైలర్ చూసినప్పుడు. ఎక్కడో పెనుగొండలో ఉన్న అబ్బాయికి కొరియా మాఫియాకి లింక్ అనేది ఏంటి అసలు? అదే సార్ కథ, మెయిన్ కథ, అదే మెయిన్ పాయింట్. అంటే అదే సార్, ఆ పెనుగొండలో ఉండే అతనికి కొరియన్ సోల్ ఎక్కడం, తనతో పాటు కొరియాకి వెళ్ళడం, వాళ్ళు అక్కడ జరిగే డ్రామా ఏంటి, అక్కడ జరిగే ఫన్ ఏంటి, వాళ్ళ దగ్గర ఇరుక్కున్న ఈ సత్య హీరోయిన్ క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేసాయి, అండ్ బుల్లిరాజు ఎవరైతే ఉన్నారో అదే మన పిల్లోడు రేవంత్ అబ్బాయి వీటీవీ గణేష్, ఇవన్నీ కూడా ఆ కొరియాలో క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. యా సార్. అంటే వరుణ్ తేజ్ కామెడీ బాగా చేయగలడు అనేది F3, F2, F3 నుంచి బాగా అందరికి తెలిసింది. సో ఇందులో ఆ కామెడీని ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు మీరు?
నేను బేసిక్‌గా కథ అనుకున్నప్పుడు వరుణ్ గారికి చెప్పడానికి కూడా రీజన్ F2, F3 దాంట్లో ఫన్ బాగా చేశారు. అండ్ ఇక్కడ ఈ అనంతపూర్ స్లాంగ్ మాట్లాడతారు. ఏదైతే ఈ పెనుగొండ ఈ ఏరియా స్లాంగ్ మాట్లాడడం అండ్ కొరియన్ ఏదైతే కొరియన్ ఆ లాంగ్వేజ్ మాట్లాడడం అదంతా కూడా చాలా ఛాలెంజింగ్‌గా చేశారు. ఛాలెంజింగ్‌గా చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ చూజ్ చేసుకోవడానికి కూడా వరుణ్ గారు అయితే చాలా బాగుంటారు. ఆ రెండో క్యారెక్టర్ ఏదైతే కొరియన్ క్యారెక్టర్ కూడా బాగా సూట్ అవుతారు అనేది బేసిక్ థింగ్ అనుకున్నప్పుడు. అంటే 2 క్యారెక్టర్ల మధ్య ఏమన్నా రిలేషన్ ఉంటుందా? జస్ట్ ఓన్లీ ఆ సోల్ వరకే ఈ క్యారెక్టర్‌లోకి ఎంటర్ అవుతుందా? లేదు లేదు సార్, రిలేషన్ ఉంటుంది. ఏంటి ఆ రిలేషన్ అనేది కూడా చూడాలి సినిమా. జనరల్గా ఏముందండి, ఇక్కడ ట్విన్స్ ఉన్నప్పుడు అక్కడ కొరియాలోకి అడాప్ట్ వెళ్ళటము, అక్కడ జరిగిన అన్యాయాన్ని ఇతని ద్వారా పగ తెచ్చుకోవటం, ఇలాంటి ఇదే ఉంటుంది కదా జనరల్గా మనం. ఈజీ అయితే కాదు సార్. అందుకే కొద్దిగా డిఫరెంట్ ఫిల్మ్, కొద్దిగా కొత్తగా ఉంటుంది అనేది డెఫినెట్గా చెప్పగలను సార్. అంటే ఏంటి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి? మెయిన్ బేసిక్గా ఫన్ సార్. ఫస్ట్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది నేను అన్నట్టు సత్య వరుణ్ తేజ్ మధ్య క్యారెక్టరైజేషన్ మధ్య వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ కొరియన్ సోల్ హీరో బాడీలోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి వీళ్ళ కన్ఫ్యూజన్ కానీ ఇవి ఆ సోల్ ఏదైతే కనకరాజ్ బాడీలోకి ఎక్కిందో అక్కడి నుంచి అతను బిహేవ్ చేసే పద్ధతి కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మోస్ట్లీ ఆ ఫన్ దీంట్లోనే రన్ అవుతూ ఉంటుంది మూవీ. యా సార్. సో అలాగే సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. అవును కంసాం మీద అనేసి. ఆ సాంగ్ అంటే దాని నేపథ్యం కానీ సాంగ్ మేకింగ్ చూశాను నేను. అవును సార్. సో ఒక మంచి మెలోడీ యాక్చువల్గా. యా సార్, థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ వినగానే, అంటే కొన్ని పాటలు ఫస్ట్ వినగానే ఎక్కేస్తాయి, కొన్ని ఏమో వినగా ఎక్కుతాయి. ఈ పాట అయితే ఫస్ట్ వినగానే క్యాచీ అనిపించింది. సో నెక్స్ట్ రాబోయే సాంగ్స్ గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ ఒక జాతర సాంగ్ వస్తుంది సార్, రాసా గుమ్మడి అనేసి. అదే వీళ్ళు ఏదైతే హీరో చెక్క భజన ఈ ట్రూప్ నడుపుతూ ఉంటాడో దాంట్లో వచ్చే ఫస్ట్ సాంగ్ సార్. అది చాలా మాస్ బీట్ కైండ్ ఆఫ్ సాంగ్. తమన్ గారు ఎరగొట్టారు యాజ్ యూజువల్గా. అండ్ దెన్ కొరియాలో ఒక సాంగ్ హీరో హీరోయిన్ మధ్య ఒక డ్యూయట్ సాంగ్ ఉంది సార్. మొత్తం 3 సాంగ్స్. Yes. సో ఏంటి ఆ స్పెషల్ సాంగ్కి దర్శన గారు తీసుకోవడానికి ఏమన్నా అంటే ఆ మాస్ ఈ కైండ్ ఆఫ్ ఒక చిన్న క్యారెక్టరైజేషన్ కూడా ఉంది సార్ ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయి కూడా వాళ్ళ ట్రూప్లో ఒక మెంబర్, ఈ వరుణ్ గారితో పాటు అమ్మాయి ఉండడం, ఈ కైండ్ ఆఫ్ ఒక చిన్న క్యారెక్టరైజేషన్ ఉంది కాబట్టి అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. సార్ మంచి డాన్సర్ కూడా తను. తమన్ గురించి ఏం చెప్తా సార్? అద్భుతం సార్, చాలా బాగా చేస్తున్నారు. ఆ 2 కల్చరల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ టైం సార్. 2 కల్చరల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో రాయలసీమ, మీరు టీజర్ కూడా చూసుంటే దాంట్లో ఫస్ట్ ఒక కొరియన్ బ్యాక్ డ్రాప్ చూపిస్తా టక్కని పెనుగొండకు రావడం, ఆ పెనుగొండలో ఆ మాస్ బీట్ ఇదంతా కూడా తీసుకురావడం. అండ్ తనకి ఆ కొరియన్ ఫ్లేవర్ ఇవన్నీ కూడా బాగా తెలుసు తమన్ గారికి. సో తను ఫాలో అయ్యి అవన్నీ కూడా కొద్దిగా దగ్గరుండి చేస్తున్నారు. అంటే యాక్చువల్గా అనంతపురం అట్మాస్ఫియర్కి ఆ వేసే విజువల్స్కి సంబంధం లేదురా అనటం, అది కొంచెం ఫన్నీగా బాగుంది. సార్. సో యాక్చువల్గా తమన్ని ఎవరు మన వరుణ్ అడుగుతాడు కదా, ఏంటి నాకు ఓజీ లాగా బ్యాగ్ కావాలి. కొంచెం ట్రైలర్ అది చూసినప్పుడు ఆ ఓజీ ఫ్లేవర్ అయితే కనిపించింది నాకు. అవునవును సార్. అంటే వరుణ్ గారు కూడా అలా చూడడానికి అలా ఉండడం, ఆ ఓజీ కైండ్ ఆఫ్ లుక్ లో కొద్దిగా మీకు అనిపించుండొచ్చు, కొద్దిగా ఆ ఫ్లేవర్ తగులుండొచ్చు. మంచిదే కదా సార్, ఓజీ పెద్ద హిట్ విషయం పక్కన పెడితే అవును ఫ్లేవర్ అయితే ఉంది. అంటే కొరియన్ ఈ కైండ్ ఆఫ్ జపనీస్ కొద్దిగా రిలేటెడ్ కాబట్టి పక్క కంట్రీస్ కాబట్టి ఓకే, కొద్దిగా పక్కన మ్యూజిక్ కూడా వచ్చింది. రితిక అంటే ఈ సినిమాలో పర్టికులర్గా రితికాని తీసుకోవడానికి ఏంటి, అమ్మాయి కొంచెం ఆ కొరియన్ టైప్ ఆఫ్ దీనికి దగ్గరగా ఉంటుందనా? అంతే సార్, కరెక్ట్ సార్. అంటే అమ్మాయిని ఫస్ట్ చూసినప్పుడే ఈ కైండ్ ఆఫ్ అమ్మాయికి కూడా యాక్చువల్గా ఈ కొరియా ఇదంతా కూడా రియల్ లైఫ్లో కూడా అమ్మాయికి చాలా ఇష్టం. ఓకే, అంటే మాటలు తన కథ చెప్పిన తర్వాత, అంటే ఎప్పుడు కూడా ఆ కొరియాని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా
కైండ్ ఆఫ్ వాళ్ళకి ఓల్డ్ ఇది అంటే ఐ మీన్ ఆ పిల్ల ఆ అమ్మాయి అక్కడే పని చేయడం, ఆ కియా ఫ్యాక్టరీలో పని చేయడం, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. అండ్ తనకి ఆ కొరియా అంటే పిచ్చి ఉండడం, అండ్ తనకి యాక్చువల్గా రియల్ లైఫ్లో కూడా కొరియా వచ్చు, కొద్దిగా మాట్లాడగలుగుతుంది. ఎందుకంటే ఈ సిరీస్లు ఇవి చూసి తను కూడా ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉండడం ఈజీ అయింది ఇంకా నాకు. లాంగ్వేజ్ మాట్లాడుతుంది. యా 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 తన తన లొకేషన్లో ఒకరిద్దరు కొరియన్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు, ఏడీలు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పడం, ఆ అమ్మాయి ఆ కొరియన్ ఈజీగా పిక్ చేసి చెప్పడం, అదంతా కూడా చాలా బాగా చేసింది. యా మరి ఈ సినిమాని కొరియా లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారా? ప్లాన్ చేయాలి సార్, ఇక్కడ వర్కౌట్ అయితే అక్కడ డెఫినెట్గా. ఓకే, సో ఈ సినిమా అనంతపురం బ్యాక్డ్రాప్లో చేశారు. అవును సార్. ఫస్ట్ టైం ఒక మ్యాక్సిమం కియా ఫ్యాక్టరీలో చేసిన సినిమా ఇదేనా? అవును సార్, కరెక్ట్ సార్, ఇదే. ఫస్ట్ అసలు యాక్చువల్గా కథ బిగిన్ అయిందే ఫస్ట్ ఏదో పెళ్ళికి వెళ్తా ఉన్నాను. అక్కడ ఆ కియా ఫ్యాక్టరీ అవి ఉండడం, బెంగళూరుకి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఒక కల్చర్ ఉంది సార్. యాక్చువల్లీ అక్కడ కొరియన్స్కి వాళ్ళకంటే ఒక కాలనీస్, ఓకే, వాళ్ళకి రెస్టారెంట్స్, వాళ్ళకి ఒక మార్కెట్లు ఉండడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా చాలా కొత్తగా అనిపించింది. ఒక పెనుగొండలో ఇంతమంది కొరియన్స్ ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ దేర్ అనేది. సో అలా ఐడియా స్టార్ట్ అయ్యి ఇక్కడ పెనుగొండలోనే ఒక కనకరాజు క్యారెక్టర్ అలా సెట్ చేయడం జరిగింది సార్. అండ్ ఫస్ట్ టైం కియా ఫ్యాక్టరీలో చేసింది మనమే. సాంగ్ కొన్ని సీన్స్ షూట్ చేసాం. యా సార్. ఎలా అసలు ఇది ఎప్పుడు, ఈ సినిమా ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఐడియాగా నేను చెప్పినట్టు ఒక ఐడియాగా ఒక 2 years 2.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది సార్ ఐడియాగా. దాన్ని మెల్లగా డెవలప్ చేసి వరుణ్ గారికి చెప్పడం, అండ్ వరుణ్ గారు ముందు సినిమాలు కూడా కొద్దిగా బిజీగా ఉండి స్టార్ట్ అవ్వడానికి 1 year బ్యాక్ స్టార్ట్ అయింది సార్ షూట్. ఓకే, ఏం రిలీజ్ అయింది ఆల్ ఆఫ్ సడన్ గా టక్కన వచ్చేసారు డేటు? లేదు సార్, ప్లాన్ చేస్తా ఉన్నాం, సడన్గా ఇంకా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. యా సార్. సో ఒక విధంగా చెప్పాలంటే మీ కెరియర్ కొంచెం డౌన్లోనే ఉంది. యా సార్. ఈవెన్ వరుణ్ కెరియర్ డౌన్లో ఉంది. అవును సార్. ప్రొడక్షన్ హౌస్కి హిట్ లేదు రీసెంట్గా. అవును సార్. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయినా అది జస్ట్ హిట్ అనిపించుకుందని బ్లాక్ బస్టర్ లేదు. సో ఇంతమంది అవును సార్, అన్ని మైనస్లు కలిసి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా సార్, చాలా పెద్ద ప్లస్ అవుతుంది. చాలా పాజిటివ్ వైబ్ ఉంది సార్ అందరికీ కూడా. అంటే కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ మాకు సినిమా ప్రోడక్ట్ మీద చాలా పాజిటివ్ వైబ్ ఉంది. సో 7th మీరు అన్నట్టు ఆ నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి రావాలని అనుకుంటున్నాను. అంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ ట్రైలర్తోనే ఆ పాజిటివ్ అనేది వచ్చింది, వైబ్ అనేది. అవును సార్. సో డెఫినెట్గా నాకైతే ఎందుకో ఆ పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అనిపించింది. అవును సార్. ఆ తర్వాత వచ్చిన సాంగ్ కానీ, ఇప్పుడు రేపు రిలీజ్ చేయబోతున్న అది మంచి సాంగ్ సార్, మాస్ సాంగ్ రాసా గుమ్మడి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇంట్రో సాంగ్, హీరో ఇంట్రో సాంగ్. ఏంటి దాదాపు 12 years కెరియర్ నీది? అవును సార్. యా, హార్డ్లీ 6 movies. అవును సార్. ఏంటి ఎంత స్లో అండ్ స్టడీ ఏంటి? లేదు సార్, యాక్చువల్గా అనుకుంటా ఉంటాను త్వరగా చెయ్యాలనేసి, బట్ కథ సెట్ అవ్వడం, అంటే నాకు అనిపించిన కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది చెయ్యొచ్చు అనేదానికి కొద్దిగా టైం పడుతుంది. టైం బట్టే ప్రాసెస్లో అంటే ఒక కథ అనుకుంటా, ఇంకేదన్నా ఐడియా వచ్చినప్పుడు సరే దీనికన్నా ఇది బాగుంది, బెటర్గా ఉంది అనే కైండ్ ఆఫ్ దీంట్లో కొద్దిగా ఒక చిన్న ఇది, అండ్ కొద్దిగా హీరో డేట్లు ఈ ప్రొడక్షన్ ఇవంతా కన్విన్స్ చేసి స్టార్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అంతే సార్. అంటే ఇప్పుడంటే ఓకే, ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత జనరల్గా అవును సార్, ఏ డైరెక్టర్కైనా కొంచెం స్పీడ్ ఉంటుంది. మీరు ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత సెకండ్ సినిమా ఎక్స్ప్రెస్ రాజాకే 3 years తీసుకున్నారు. ప్రతి సినిమాకి గ్యాప్ ఉంది సార్, ఆ కన్సిస్టెంట్ గా గ్యాప్ అయితే వస్తుంది. అంటే బేసిక్ గా మీరు రైటర్, మీ దగ్గర కథలు ఉంటాయి. అవును సార్. ఈవెన్ దో ఇంత స్లోగా వెళ్ళటానికి ఏంటి అంటున్నారు ఏదన్నా? అంటే అప్పుడు ఎక్స్ప్రెస్ రాజా కథ లేదు సార్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడు కూడా నెక్స్ట్ కథ ఏంటి అనేది లేదు సార్. అంటే ఇంక మళ్ళీ సెట్ చేసి దాన్ని ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించి కొద్దిగా చేసేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది. ఆ ఎక్స్ప్రెస్ రాజా టైంలో కూడా అప్పటికప్పుడు కథ సెట్ చేయడమే. అంటే దాని తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అని కూర్చొని సెట్ చేసిందే సార్. యా సార్. ఏంటి అసలు సినిమా ఇండస్ట్రీ అంటే మీ ఫాదర్ మంచి రైటర్. అవును సార్. మీ ఫాదర్ రాసిన నావెల్స్లో కానీ ఆయన కథల్లో కానీ మీకు నచ్చిందంటే ఏది? నాకు రారా మా ఇంటి దాకా ఇష్టం సార్. శృంగారపురం వరకు 1 kilometer అనేది కూడా ఇష్టం సార్. యా సార్.
ఎప్పుడు అడుగుతా ఉంటారు నా కథ కూడా ఒక సినిమా చేయి అనేసి. నేనే కొద్దిగా ఎందుకు అంత మరి నెగ్లెక్ట్ చేసింది ఎందుకు ఇప్పుడు దాకా? నెగ్లెక్ట్ లేదు సార్, కొద్దిగా బారాయి చేద్దాం అంటా ఉంటా. నేను రైటర్, నాకు బారాయి కాదు నిజంగానే Yeah, sir. కొన్ని మంచి కథలు ఉన్నాయి ఉన్నాయి నువ్వు ఉన్నాయి రాసిన సార్. సీన్. అవును. ప్లానింగ్ ఉంది సార్, ఏదో ఒకటి మంచి టైం సెట్ అయితే చేద్దాం అనేసి. వెబ్ సిరీస్ గా అన్నా లేకపోతే సినిమా అన్నా ఏదో ఒకటి చేద్దాం అనేది ఐడియాగా అయితే ఉంది సార్. యా, ఇంటి పోరు అవును సార్. అంటే ఫస్ట్ నుంచి కూడా నాన్నకి నా కథలు వినిపించడం, తన సజెషన్లు ఇవ్వడం, ఏదన్నా కొద్దిగా రొమాన్స్ పెంచుదామని అనడం, ఈ కైండ్ ఆఫ్ ఫైట్ ఎప్పుడు జరుగుతా. ఏంటి మీ సినిమాల్లో మీ ఫాదర్కి నచ్చింది ఏంటి? మా ఫాదర్కి అన్నీ చెప్తాను సార్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పెద్ద ఎక్కలేదు. దాని తర్వాత ఎక్స్ప్రెస్ రాజా ఇవన్నీ కూడా ప్రతిసారి స్క్రిప్ట్ చదువుతూ ఉంటాను, తనకు అనిపించిన సజెషన్ చెప్తా ఉంటారు. యా సార్. ఇప్పుడు ఇది చాలా బాగా నచ్చింది. బాగా నచ్చిందా? ఓకే. మరి ఆయన చెప్పిన సజెషన్స్ తీసుకుంటారా? కొన్ని తీసుకుంటాను సార్, నాకు వర్కౌట్ అయ్యేది కొన్ని. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది వర్కౌట్ అవ్వదు అనేసి. యా సార్. యూవి అంటే ఎక్స్ప్రెస్ రాజా యూవీలో చేశారు. అవును సార్. ఆ తర్వాత యూవీలో చేసిన ఏక్మినీ కథకి మీరే సబ్జెక్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు యూవీలో ఈ సినిమా చేస్తారు. ఏంటి యూవీతో మీకున్న ప్రత్యేక అనుబంధం ఏంటి అసలు? ఫ్యామిలీ సార్, ఇది లైక్ ఫ్యామిలీ. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెస్ రాజా ఉన్నప్పుడే కైండ్ ఆఫ్ వంశీ అన్న, విక్కీ అన్న వీళ్ళంతా బాగా క్లోజ్ అప్పటి నుంచి. అండ్ దెన్ ఏక్మినీ కథ చేసాం. అండ్ దెన్ ఇప్పుడు కొరియన్ కనకరాజ్ చేస్తున్నాం. అంటే మంచి ప్రొడ్యూసర్స్ సార్, అంటే క్రియేటివ్గా హెల్ప్ ఉంటారు, అండ్ ప్రొడక్షన్ వైజ్గా కూడా హెల్ప్ ఉంటారు. నాకు కాన్ఫిడెన్స్ వీళ్ళు ఉన్నారు అనేది. ఓకే. యువీ క్రియేషన్స్ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ నాకు, ఈ ప్రమోషన్ అన్ని బాగా చేస్తారు, కైండ్ ఆఫ్ ప్రొడక్షన్గా కూడా పెడతారు అనే కైండ్ ఆఫ్ థింగ్స్ సార్. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాకి రాజీవ్ రెడ్డి గారు కూడా ఎంటర్ అయ్యారు. కాంబినేషన్ ఫస్ట్ ఫ్రేమ్. యా, తను రాజీవ్ రెడ్డి గారు కూడా రోజు లొకేషన్లో ఉండి కావాల్సినట్టు సెటప్ చేయడం, ఇదంతా కొద్దిగా మంచి సెటప్ కుదిరింది సార్ ఈ సినిమా. ఏంటి ఈ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్కి ఇనిషియేట్ స్టెప్ తీసుకుంది యూవీ క్రియేషన్సా ఫస్ట్ ఫ్రేమా? ఇద్దరు సార్. ఫస్ట్ వరుణ్ గారు ఈ స్పేస్లో ఒక ఎంటర్టైన్మెంట్ స్పేస్లో కథ చూస్తున్నారు అని చెప్పిన తర్వాత రాజీవ్ రెడ్డి గారు, వంశీ గారు ఒకసారి చెప్పారు ఇట్లాగ వరుణ్కి ఒక ఏమన్నా ఉందా అని అన్నప్పుడు ఈ ఐడియా చెప్పడంతో స్టార్ట్ అయింది సార్ సెట్. యా, అంటే జనరల్గా ఈ మధ్య సార్ మన టాలీవుడ్లో ఎక్కువగా కాస్ట్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా వింటున్నాం. యా సార్. అంటే ఇప్పుడు బడ్జెట్ అంటే మార్కెట్, హీరో మార్కెట్కి బడ్జెట్కి సంబంధం లేకుండా ఖర్చు పెట్టడం, ఆ తర్వాత సినిమా ఆడినా నిర్మాతలకి ఆ బెనిఫిట్ అనేది దక్కపోవటం చాలా చూస్తున్నాం. మరి మీ సినిమాకి బడ్జెట్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఇది ఫస్ట్ నుంచి అనుకున్నప్పుడే ఈ బడ్జెట్లో చేద్దామని ఒక ఫిక్స్ అయ్యాం సార్. అంటే కైండ్ ఆఫ్ ఎక్కడ ఎన్ని డేస్ చేస్తున్నాం, ఏ లొకేషన్లో చేస్తున్నాం అనేది ప్రాపర్గా రాజీవ్ రెడ్డి గారు ఆ ప్లానింగ్ ఆయనలో చాలా ఉంది సార్. అంటే ఈ బడ్జెట్లో చెయ్యాలి, ఈ విధంగా ఉంటేనే సేఫ్ అవుతాం అనేది అందరికీ క్లారిటీ ఉంది, హీరో గారితో సహా. సో ఆ బడ్జెట్లోనే చేసాం. తక్కువ నెంబర్ ఆఫ్ డేస్లోనే ఫినిష్ చేసాం సార్ మూవీ. ఎన్ని రోజులు పట్టింది మొత్తం? 74 days సార్. 74 days. అందులో 20 days కొరియాలో షూట్ చేసాం, ఒక 10 days ఆల్మట్టి డ్యామ్ దగ్గర కజకిస్తాన్లో చేసాం సార్. ఓకే. కొరియన్ అంటే కొరియాలో షూట్ చేసిన తాలూకు ఎక్స్పీరియన్స్ ఏంటి? వెరీ బిజీ సార్, వాళ్ళంతా జనాలంతా కూడా వెరీ క్రౌడెడ్, బిజీ, ఎక్స్పెన్సివ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా ఉంది సార్. అంటే తక్కువ యూనిట్తో వెళ్ళి చేసాం. బట్ మంచి ఏజెంట్ అక్కడ దొరకడం, మంచి ఆర్టిస్టులు ఒక 10 మంది, ఒక 10 members కొరియన్ ఆర్టిస్టులే ఉన్నారు సార్ మూవీలో. ఓకే. సో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇండియాలో కొంత షూట్ చేసాం, అక్కడ కొరియాలో షూట్ చేసాం. సో ఒక కొత్త కల్చర్ అది. యా సార్. ఎలా మన ఆర్టిస్టులతో షూట్ చేయడం ఈజీయా, కొరియన్ వాళ్ళతో షూట్ చేయడం ఈజీయా? వాళ్ళల్లో కూడా వాళ్ళు ఆ థియేటర్ ఆర్టిస్టులనే తీసుకున్నాం సార్, చాలా ఈజీగా అయిపోయింది. యా, కొద్దిగా కష్టం అనిపించింది, కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది ఎప్పుడు. అండ్ ఏడీలు కొంత హీరో కూడా దీంట్లో కొరియన్ మాట్లాడడం అదంతా ఉంది కాబట్టి ఆ ఏడీల్ హెల్ప్ వల్ల కొద్దిగా ఫాస్ట్గానే చేసాం. యా, మంచి ఆర్టిస్టులు సార్, బాగా చేశారు. ఓకే. యా సార్. సో రిలీజ్ దగ్గర పడుతుంది. అవును సార్. హార్డ్లీ మీకు ఎంత 15 days ఉంది. అవును సార్.
సో ఏంటి అసలు రిలీజ్ ప్లాన్ ఏంటి, ఎలా అనుకుంటున్నారు అసలు? యా సార్, ఇప్పుడు రేపు సాంగ్ రిలీజ్ ఇప్పుడు అవుతుంది. ప్రస్తుతం అయితే ఓన్లీ తెలుగువే కదా, తెలుగే సార్, తెలుగు స్టేట్స్ వరకే. తెలుగు స్టేట్స్ వరకే సార్, Hmm. తెలుగు స్టేట్స్. ఇప్పుడు సాంగ్, దాని తర్వాత ఆ ట్రైలర్, Hmm. వీలైతే ప్రమోషనల్ సాంగ్ కూడా షూట్ చేద్దామనే మూడ్లో ఉన్నాం. Hmm. సో కొద్దిగా ఈ 15 days కొరియన్ కనకరాజు. Yes. మరి కొరియన్ కనకరాజు ఈవెంట్ ఏది కొరియాలో పెట్టట్లేదా? లేదు సార్, కావాలంటే ఆ ఆర్టిస్టులు తీసుకొద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు కొరియాలో కష్టం సార్. ఏంటి వాట్ నెక్స్ట్? నెక్స్ట్ అదే సార్, నెక్స్ట్ ప్లాన్ చేయాలి. అయిపోగానే ఆఫ్టర్ 7th కూర్చొని కథలు ఉన్నాయి సార్, రాసి పెట్టున్నా. దాని కొద్దిగా శరా మావలేనా ఇంకో 3 ఏళ్ళ? లేదు లేదు సార్, లేదా? ఒక 6 months లో స్టార్ట్ చేసేస్తారు. యా సార్. గుడ్. సో మీ కొరియన్ కనకరాజు సార్. మంచి హిట్ అయ్యి సార్. అటు యూవీకి ఫస్ట్ ఫ్రేమ్కి మంచి లాభాలు తేవాలి. డైరెక్టర్గా మీకు మళ్ళా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అనేది ఈ కొరియన్ కనకరాజుతో దక్కాలని, అలాగే వరుణ్ తేజ్ సార్. తనకు కూడా ఒక మంచి, అంటే యాక్చువల్గా ఈ ట్రైలర్ చూసినప్పుడే అతనికి మళ్ళీ ఒక బ్రేక్ వస్తుందనే ఇది కలిగింది. ఆ బ్రేక్ ఈ సినిమాతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, చూసారు కదండి మేర్లపాక గాంధీ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.